సీఎం వాయిస్ నందం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిపాల వారోత్సవాలు జరుపుకుంటా ఉన్నారు. ఈ సందర్భంగా మీకు కూడా శుభవార్త. మీకు తల్లిపాలు కరువైనా లేకపోతే తల్లిపాలు మిగిలిపోయినా మదర్ మిల్క్ బ్యాంకు మన తిరుపతి మెటర్నిటీ హాస్పిటల్లో ఏర్పాటు చేశామని చెప్పి డాక్టర్ పార్థసారథి రెడ్డి గారు చెప్పుకొచ్చినారు. ఆ విషయాన్ని నేరుగా వినండి. నేను డాక్టర్ పార్థసారథి రెడ్డి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ మెటర్నిటీ హాస్పిటల్ తిరుపతి. మొట్టమొదటిగా పాలు ఇచ్చి పెంచే తల్లులందరికీ వందనం. ఇప్పుడు మన తిరుపతి ప్రసూతి ఆసుపత్రిలో రోటరీ క్లబ్ వారి సౌజన్యంతో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ అనే దాన్ని స్థాపించడం జరిగింది. ఈ మిల్క్ బ్యాంకులో ఎవరైతే తల్లులకు తమ బిడ్డలకు ఇచ్చి ఎక్సెస్గా ఉండేటువంటి పాలను దానం చేయడానికి సౌకర్యం కలదు. ఈ పాలను మనము సేకరించి వాటిని అన్ని పాశ్చరైజేషన్ చేసి స్టోరేజ్లో నిల్వ ఉంచుతాము. నిల్వ ఉంచినటువంటి పాలను అవసరమైనటువంటి బిడ్డలకు, వేరే బిడ్డలకు కూడా దీన్ని దానం చేయడానికి సౌకర్యం ఉంది. ఎందుకంటే చాలాసార్లు బిడ్డలు వెయిట్ తక్కువగా పుడతారు. కొన్నిసార్లు తల్లి ఆరోగ్యం సరిగ్గా లేక పాలు ఇవ్వలేని స్థితిలో ఉంటుంది. అలాంటి వారికి కొన్నిసార్లు తల్లులు చనిపోయినప్పుడు ఆ బిడ్డలకు కూడా ఈ పాలు అనేటువంటి వాటిని ఇవ్వవచ్చు. ఇన్ని రకాలుగా మనం ఈ పాలను ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే తల్లి పాలు అనేది ఔషధం లాంటిది, వ్యాక్సిన్ లాంటిది. మొట్టమొదటిగా పుట్టిన వెంటనే ఇచ్చామంటే కొలెస్ట్రాల్ ఉంది, ఆ బేబీలకు వ్యాధి నిరోధక శక్తిని పొందించి వ్యాధులు రాకుండా కాపాడుతారు. ఇలాంటి పాలను కనుక మనం కనుక సేకరించి కనుక లేని బిడ్డలకు కనుక ఇచ్చామంటే వాళ్ళలో చాలా మందిలో ఈ వ్యాధులను అరికట్టారు. అమ్మ పాలల్లోన అమృతము ఉంది, రోగాల నరికట్టు శక్తి దాగుంది. ఆ పాలలో ఉన్న పసుపుదనమంతా పసిపాపలకు ఎంతో ఆరోగ్యమంట. అమ్మ పాలల్లోన అమృతము ఉంది, రోగాల నరికట్టు శక్తి దాగుంది. ముందుగా వచ్చిన ముర్రు పాలల్లోన పోషకాలధికముగా పొదిగి ఉన్నాయి. ముందుగా వచ్చిన ముర్రు పాలల్లోన పోషకాలధికముగా పొదిగి ఉన్నాయి. పాపాయి పుట్టిన అరగంటలోపే, పాపాయి పుట్టిన అరగంటలోపే అమ్మ పాలను మనము త్రాగించవచ్చు. అమ్మ పాలల్లోన అమృతము ఉంది, రోగాల నరికట్టు శక్తి దాగుంది. కాచి చల్లార్చిన అవసరము లేదు, తగిన వేడిని కలిగి ఉంటాయి చూడు. కాచి చల్లార్చిన అవసరము లేదు, తగిన వేడిని కలిగి ఉంటాయి చూడు. ఏ పటిక బెల్లము అవసరము లేదు, ఏ పటిక బెల్లము అవసరము లేదు. కావలసినంత రుచి పాలల్లో కలదు. అమ్మ పాలల్లోన అమృతము ఉంది, రోగాల నరికట్టు శక్తి దాగుంది. సులువుగా జీర్ణమై శుభ్రముగా ఉండు శిశువుల మరణాలు తగ్గించవచ్చు. సులువుగా జీర్ణమై శుభ్రముగా నుండు శిశువుల మరణాలు తగ్గించవచ్చు. బిడ్డ నోటికి మంచి వ్యాయామమండి, బిడ్డ నోటికి మంచి వ్యాయామమండి. రొమ్ము క్యాన్సరు మీదరికైన రాదు. అమ్మ పాలల్లోన అమృతము ఉంది, రోగాల నరికట్టు శక్తి దాగుంది. ఏ వేళలోనైనా ఇవ్వచ్చునండి, తిత్తులు పీకలు అలవర్చకండి. ఏ వేళలోనైనా ఇవ్వచ్చునండి, తిత్తులు పీకలు అలవర్చకండి. మీ అందమధికమై తేజస్సు పెరుగు, మీ అందమధికమై తేజస్సు పెరుగు. తప్పకుండా పాలనివ్వమ్మ చెల్లి. అలాగే పాలు కనుక రెగ్యులర్ గా కనుక ఇస్తూ ఉన్నారంటే ఆ తల్లిలో వెంటనే బహిష్లు అనేటివి రావు, పీరియడ్స్ రావు. పీరియడ్స్ రాకపోతే ఏమవుతుందంటే బ్లడ్ లాస్ అనేది తగ్గుతుంది. అలాగే రొమ్ము క్యాన్సర్ అనేది కూడా వచ్చేటువంటి అవకాశాలు తక్కువగా ఉంటాయి. అట్లాగే కనుక కంటిన్యూస్ గా పాలు ఇస్తూ ఉంటే ఒక ఇచ్చినన్ని రోజులు చాలా మందిలో మళ్ళీ కూడా గర్భం రాకుండా ఉపయోగపడుతుంది. ఇది ఒక విధంగా కుటుంబ నియంత్రణ కూడా ఉపయోగపడుతుంది. అమ్మ పాలల్లోన అమృతము ఉంది, రోగాల నరికట్టు శక్తి దాగుంది. ఆ పాలలో ఉన్న పసుపుదనమంతా
పసిపాపలకు ఎంతో ఆరోగ్యమంట. అమ్మ పాలల్లోన అమృతము ఉంది, రోగాల నరికట్టు శక్తి దాగుంది. ఇన్ని రకాలైనటువంటి సౌకర్యాలు మరియు లాభాలు ఉన్నటువంటి తల్లి పాలను గనక ఇతరులకు గనక డొనేట్ చేస్తే చాలా విధంగా ఉపయోగపడుతుంది. చాలా బిడ్డలకు జబ్బుల నుంచి రాకుండా తర్వాత పోషకాహార విలువలతో కూడినటువంటి పాలను అందించినట్లు అవుతుంది. సో దీన్ని సౌకర్యాన్ని మన తిరుపతి మరియు చుట్టుపక్కల ప్రాంతంలోని మాతృమూర్తులు వినియోగించుకొని విరివిగా మన హాస్పిటల్కు మెటర్నిటీ హాస్పిటల్కి వచ్చే పాలను డొనేట్ చేయవలసిందిగా మీ అందరికీ ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇది మదర్ బ్రెస్ట్కి ఇలా పెడతాం. ఇలా పెట్టినప్పుడు అది పంపింగ్ చేస్తుంది అనమాట. పంప్ చేసి మిల్క్ బ్రెస్ట్లో ఉన్నటువన్నీ మిల్క్ వచ్చి ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఈ తల్లుల దగ్గర కలెక్ట్ చేసుకున్న మిల్క్ అండి మేము ఈ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తాము. ఈ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేసిన తర్వాత మిల్క్ని పూలింగ్ చేస్తాము. పూల్ చేసి ఈ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తామండి. ప్యాచరైజేషన్ చేస్తాము. ఇందులో ప్యాచరైజేషన్ చేస్తాము. ప్యాచరైజేషన్ మిల్క్ని మళ్ళీ మేము కల్చర్కి పంపిస్తాము. కల్చర్కి పంపించిన తర్వాత కల్చర్ మాకు పాజిటివ్ వచ్చిన తర్వాత మేము ఈ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తామండి. ఈ ఫ్రిడ్జ్లో స్టోరేజ్ చేస్తాం. ఇందులో నుంచి మనకి కావాలంటే తర్వాత బేబీకి ఇవ్వడానికి ఈ మిషన్స్ తాయింగ్ చేసి ఆ మిషన్లో తాయింగ్ చేసి ఆ మిల్క్ తాయిన తర్వాత బేబీస్కి డిస్ట్రిబ్యూట్ చేస్తామండి. అమ్మ పాలు దానం చేయాలనుకున్న మాతృమూర్తులకు, తల్లిపాలు కావాలనుకున్న అమ్మలకు ఈ ఫోన్ నెంబర్లకు సంప్రదించండి.